జనరల్‌గా క్రిస్మస్ అనగానే డిసెంబర్ 25 గుర్తొస్తుంది. కానీ మన సినిమా ప్రేమికులకు ఈసారి క్రిస్మస్ జాతర 5 రోజుల ముందే వచ్చేసింది. అర్థం కాలేదా? డిసెంబర్ 28న మోస్ట్ అవైటెడ్ మూవీస్ మనకు ఆనందాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యాయని చెప్పాలి. 3 భాషల నుండి ముగ్గురు వర్సటైల్ యాక్టర్స్ 3 డిఫరెంట్ కథలతో వస్తున్నారు. వాళ్ళు తెలుగు నుండి అల్లరి నరేష్ బచ్చలమల్లి అంటూ వస్తుండగా, తమిళం నుండి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదలై పార్ట్ 2, అలాగే తన కథా కథనంతో ఇండియానే షేక్ చేసిన ఉపేంద్ర యుఐ అంటూ వస్తున్నారు. ఫస్ట్ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది బచ్చలమల్లి. సింపుల్గా ఈ కథ ఓల్డ్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే బాగా కుదిరిందని టాక్. ఈ మూవీ 2 టైం పీరియడ్స్లో జరుగుతూ ఉంటుంది. అది ఒకటి 1995లో కాక సెకండ్ పీరియడ్ వచ్చేసరికి 2005. సో రా అండ్ యాక్షన్ డ్రామాతో పాటు లవ్ స్టోరీని మిళితం చేశారని చెప్పాలి మేకర్స్. ఈ మూవీ ఎలా ఉంటుందో మనల్ని ఎంతవరకు ఎంగేజ్ చేస్తుందో తెలియదు, కానీ క్లైమాక్స్ పట్టయితే ఫుల్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామాగా ఉంటుందని చెప్పి మూవీ చూసిన మూవీ టీమ్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం చెప్పుకొస్తున్నారు. వన్ లైన్లో ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఒక మూర్ఖుడు తన మూర్ఖత్వంతో ఉన్న సమయంలో ఒక ప్రేమ తన మూర్ఖత్వాన్ని పోగొడుతుంది. ఆ ప్రేమ విడిపోవడం వల్ల మరలా ఆ మూర్ఖత్వంతో ఈసారి ఆ మూర్ఖుడు తన మరణం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడో చెప్పాలనేదే ఈ మూవీ స్టోరీ. సో ఒక మూర్ఖుడు అని నేను అన్నాను, అది కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ అది నిజమే. యుఐ ఉపేంద్ర నుండి ఆఫ్టర్ లాంగ్ టైం తన స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్తో వస్తున్న ఈ మూవీ నేమ్ యూ అండ్ ఐ. సింపుల్గా చెప్పాలంటే మీరు మరియు నేను. ఈ స్టోరీ మొత్తం 2040లో జరుగుతూ ఉంటుంది. ఈ మూవీలో ఉపేంద్ర గ్లోబల్ వార్మింగ్ గురించి, ద్రవ్యోల్బణం గురించి, కోవిడ్-19, అన్ఎంప్లాయ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, వరల్డ్ వార్స్ గురించి చాలా బాగా మిళితం చేశారని చెప్పాలి. మెయిన్లీ స్క్రీన్ ప్లే అయితే అదిరిందని చెప్పాలి. ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా అర్థం కాదని చెప్పకనే చెప్పుకొచ్చారు ఉపేంద్ర గారు. థర్డ్ మూవీ విడుదలై పార్ట్ 2. ఈ మూవీ విడుదలై పార్ట్ 1కు కొనసాగింపుగా వస్తున్న మూవీ అనే చెప్పాలి. సో విడుదలై పార్ట్ 2 చూసే ముందు విడుదలై పార్ట్ 1 ఖచ్చితంగా చూసేయాలండి. చాలా బోర్గా అనిపించదు, కానీ స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం ల్యాగ్గా అనిపిస్తుంది. వెట్రిమారన్ నుంచి మనందరికీ తెలిసిందే, ఆయన స్క్రీన్ ప్లే అలాగే ఉంటుంది, బట్ ఎంగేజింగ్గా చేస్తుంది. సో ఈసారి ఈ విడుదలై పార్ట్ 2లో వెట్రిమారన్ సూరి విజయ్ సేతుపతి మధ్య అసలు ఎలా ముగించాడో తెలియాలి. అలాగే విజయ్ సేతుపతి క్యారెక్టర్ కొన్న బ్యాక్ స్టోరీని మొత్తం ఈ మూవీలో చూస్తున్నారు. ఈ మూవీలో గార్జియస్ లేడీ మంజు వారియర్ని ఈ మూవీలో విజయ్ సేతుపతి లవర్ ఆర్ వైఫ్గా తీసుకోవటం మనకు కొంచెం ఆనందాన్ని ఇచ్చే విషయమనే చెప్పాలి. వెట్రిమారన్కి మనం ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సివిపి క్రియేషన్. జై హింద్. మరో వీడియోతో మరలా కలుస్తాను. బై బాయ్.